రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేయాలనే ప్రతిపాదన వచ్చింది. చాలామంది రైతులు వ్యతిరేకిస్తున్నారనే అంశం వచ్చింది. మీ దగ్గరకు వచ్చారనే అంశం, దాన్ని ఎలా చూడవచ్చు? అంటే బేసిక్ ఎనీ ల్యాండ్ పూలింగ్ కన్సర్న్స్ ఉంటాయి అందరికి, ఎవరికైనా సరే. అది ల్యాండ్ ఎక్విజిషన్ కానివ్వండి, ల్యాండ్ పూలింగ్ కానివ్వండి, మీరు పోలవరం కావచ్చు, మీరు ఈ రోజున వేసుకుంటున్న రోడ్ల విస్తరణ కావచ్చు, ఎప్పుడు కూడా వారు ఉంటున్న నివాసాల నుంచి కానీ వారు ఉన్న స్థలాలను మనం ఇదేమంటే ఎమినెంట్ డొమైన్ కాన్సెప్ట్, అంటే పబ్లిక్ కన్జంప్షన్కి ప్రైవేట్ ఆస్తి అనేది రైట్ తీసుకోవడం అనేది ఎమినెంట్ డొమైన్ కాన్సెప్ట్ అది. సో అలాంటి పరిస్థితుల్లో ల్యాండ్ పూలింగ్ని మోర్ మానవతా దృక్పథంతో చేయాలనేది నాకు ముందు నుంచి ఉన్నది ఆకాంక్ష. నాకు దాంతోపాటు 2014 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో అమరావతి గొడవలు జరిగినాయి కాబట్టి ఎక్కువ ల్యాండ్ తీసుకున్నప్పుడు మనం మరింత ఇంక్లూజివ్గా ఉంటే బాగుంటుంది. అది అందరూ ముఖ్యమంత్రి గారు కూడా అదే అభిప్రాయంతో, అందరం అదే అభిప్రాయంతో బయటకు వచ్చినాం. ఎన్నికల ముందు